బాడీ మొత్తం ఉండొచ్చు. మీరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అక్కడ రైస్ చేస్తాంలే. లేదు నేనేం ఏం జరిగింది చెప్తామమ్మా. వాళ్ళు హిందీ అండి. నా పేరు డాక్టర్ మరియమ్మ. ఈరోజు నేను క్యాజువాలిటీలో డ్యూటీ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు సాయంత్రం మాకు ఒక 4 గంటల సమయంలో తల్లిదండ్రులు ఇద్దరు ఒక బాబుని తీసుకొచ్చారు. ఆ బాబు వయసు 1.5 సంవత్సరాలు. వాళ్ళు ఏం చెప్పారంటే బాబుకి ర్యాషెస్ వచ్చినాయి, మెడిసిన్స్ ఏదో తల్లి మెడిసిన్స్ వేసుకోవడం వల్ల బాబుకి ర్యాషెస్ వచ్చినాయని చెప్పారనమాట. మళ్ళీ బిడ్డ కూడా ఎక్కువ నీరసంగా ఉన్నాడు, చాలా నీరసపడుతున్నారని చెప్పి మాకు చెప్పినారు. మేము వెంటనే బెడ్ మీద పడుకోబెట్టి హాస్పిటల్లో ఎగ్జామినేషన్ చేస్తాం. చూస్తే బాబుకి మేము అడిగినాము ఏమైనా ఫీవర్ వచ్చిందా, ఏమైనా వామిటింగ్స్ మోషన్స్ ఏమైనా అయిందా అని చెప్పి కూడా అడిగాము. కానీ వాళ్ళు మోషన్స్ అయినాయి, నిన్న అయినాయని చెప్పినారు. జ్వరం అయితే ఎప్పుడు లేదని చెప్పినారు. కానీ మా బాడీ మీద అయితే ఏమి ర్యాష్ ఉందని వాళ్ళు చెప్పినారు. మేము దాన్ని ఎగ్జామినేషన్ చేస్తాం. అవి చూస్తే అవి ర్యాషెస్ లాగా మాకు అనిపించలేదు. బాబుని ఎవరో కొట్టడం వల్ల మొహం అంతా కందిపోయింది, ఒంటిపోయే ప్లేస్లో కూడా కందిపోయింది అనమాట. ఒళ్ళంతా కూడా రౌండ్ మార్క్స్ ఉన్నాయి. అవి దేనితోనా వాత పెట్టినవా లేకుండా కొరికిన మార్క్స్ అని చెప్పి మాకు అనుమానంగా ఉంది. మొత్తానికి అవి చూసిన బాడీ మీద ఉన్న ఆ మార్క్స్ చూసినప్పుడు మాకైతే ఇది ర్యాషెస్ అయితే కాదు, ఖచ్చితంగా ఎవరో కొట్టడం వల్ల బాబు గాయపరచబడ్డాడని చెప్పి మాకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసు వాళ్ళకి మేము ఇన్ఫామ్ చేస్తాము. పోలీసు వాళ్ళు కూడా వచ్చారు, విచారించినారు. ఇంకా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి బాబుకి మోషన్స్ అయింది కూడా నేను చెప్పినారు. మేము వెంటనే దానికోసం బ్లడ్ టెస్ట్ కూడా చేశాము. బ్లడ్ టెస్ట్ చేసిన దాంట్లో మాకు తెలిసిన ఏమంటే బాబుకి రక్తం కూడా తక్కువగా ఉంది. దానివల్ల ఒంట్లో రక్తం తక్కువ ఉండడం ఒకటి, బాబుకి తగిన గాయాలను బట్టి బాబు అయితే చాలా నీరసంగా సుస్తుగా ఉన్నాడు. ప్రజెంట్ అయితే మేము ఎమర్జెన్సీలో పెట్టుకొని జాగ్రత్త తీసుకుంటున్నాము. దీనిపైన పోలీస్ వాళ్ళు కానీ ఈ చైల్డ్ ప్రొటెక్షన్ టీం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి ఆ బిడ్డకి న్యాయం చేసి కొంచెం కేర్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. నీరసంగా ఆల్రెడీ బాడీలోనే బాబుకి బ్లడ్ తక్కువ ఉంది కదా, అదొకటి గాలి తగిలిన వల్ల బిడ్డ అయితే కొంచెం నీరసంగా ఉన్నాడు, కొంచెం కండిషన్లో ఉన్నాడు. మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. రెఫర్ చేయడానికి మాకు కొంచెం భయం వేస్తుందండి. ఎందుకంటే మేము ఇంట్లో ఉన్న బాబునే ఇట్లా గాయాలతో తీసుకొచ్చారు వాళ్ళు. మేము రెఫర్ చేస్తే వాళ్ళు ఇంటికి ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తారని నమ్మకం అయితే మాకు లేదు. వెంటనే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళకుండా మళ్ళీ ఎక్కడైనా బయట తీసుకెళ్ళి బాబుకి అయినా ఎక్కువ రిస్క్ ఉంటుంది అని చెప్పి ఇంకెక్కువ గాయపరుస్తున్న అనుమానంతో మేము అయితే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. ప్రజెంట్ ఇక్కడ ఎమర్జెన్సీ రూమ్లో మేము మా వంతు మేము కేర్ తీసుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఛత్తీస్గఢ్ అని చెప్పారు. ప్రజెంట్ అయితే వాళ్ళు పత్తికొండ దగ్గర ఉన్నామని చెప్పినారు. అంటే హైవే పౌల్ట్రీలో పనిచేస్తారంట వాళ్ళ నాన్నగారు. పౌల్ట్రీలో పనిచేస్తామని చెప్పారు. हम लोग काम पे गया था सुबह, अच्छा था पूरा। हाँ, हम लोग दोपहर 12 बजे को आता है। उतना टाइम स्नान किया, खाना वाना खिलाया, स्लीपिंग कराकर हम लोग ड्यूटी चला गया। फिर उधर जाकर 4 बजे को मेरा भाई रुकता है ना उधर, वो लाया क्या हो गया बोल के, तो पूरा बॉडी टाइट हो गया था और इधर पूरा वो क्या ग्रीन हो गया। हम लोग क्या है बोल के इधर आया, ग्रीन क्या है बोल के। फिर इधर वो ट्रीटमेंट किया ना तो ये वाइट रेड हुआ है। मारता है बोलता, उसको छोटा बच्चा को कौन मारेगा? वो छोटा लड़का लोग रुकता है उधर खेलता है, उसके साथ हुआ होगा। उसको कौन हम लोग मारेंगे क्या उसको? अभी ड्यूटी जाता है। ఎక్కడ పని చేస్తారు? इसका नाम क्या है? वर्ल्ड पंप का श्री बालाजी BSNL। ये पूरा ग्रीन था। अभी ये तुम्हें घर में चलो तो कम गए थे, वैसा उसका बॉडी टाइट हो गया ना, वाटर पानी का टाइम इधर क्या आता है, पूरा आँख बंद कर दिया, पानी सींचा ना ऐसा हम लोग करते इधर आए तो मार दिया है बोलता। इसको कौन मारेगा? वो पूरा सोता ना ऐसा आँख करता, वो पानी से कैसा पूरा इधर ग्रीन हो गया, इसको भी मारेगा क्या? स्लिप करते हैं इधर देखिए ऐसा वाला किधर में मारते हैं, बस इधर है वो पानी डाल दिया ऐसा करके, बाद में ऐसा करके स्लिप नहीं करेगा उनके बाद में हम लोग क्या सांप फार्म थोड़ी ना पूरा ग्रीन हो गया था। और अभी इधर आने के बाद इंजेक्शन डाला और बोल रहा है कि वो तुम लोग मारा वैसा वाला है ना, वो वाला तो ऑटो में आया ना, वो टाइम में ऐसा करता पूरा पानी डाल दिया ऐसा करके, ऐसा उठना ऐसा बोल के टच के उठना ऐसा नहीं बोलता सर, वैसा किया बस और क्या भी नहीं किया। पूरा वो ग्रीन था ये वाला, पूरा इधर अभी रेड हुआ है। वो अभी वो बोतल क्या से चढ़ाया ना तो रेड हुआ है, उसको मार कर वो रेड किया है बोल रहे हैं। అందరికీ నమస్కారం. ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్కు రాబడినటువంటి సమాచారం మేరకు
పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న బాలుడి మీద ఒంటి మీద గాయాలు ఉన్నాయని చెప్పి మాకు సమాచారం రావడం జరిగింది. ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఆ బాబు ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు చూసి వాళ్ళ పేరెంట్స్ని విచారిస్తే వాళ్ళు పొంతనలేనటువంటి సమాధానాలు చెప్తున్నారు. సో దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకనంటే ఈ రోజుల్లో చైల్డ్స్కి ప్రొటెక్షన్ లేకుండా పోతుంది. సో బాబు యొక్క ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ కొరికారు, మర్మాంగాల మీద కొరికినటువంటి ఇది ఉన్నాయి. మీరు కావాలంటే దృశ్యాల్లో చూడొచ్చు. మేము ఇది వెంటనే మన పలమనేరు గవర్నమెంట్ డాక్టర్స్ని కూడా అడగడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇది కొరికినటువంటి ఆనవాలని చెప్పేసి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇమ్మీడియట్గా చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళకి 1098కి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా బాబుకి ప్రొటెక్షన్ ఇస్తామని వితిన్ 15 మినిట్స్లో బాబు దగ్గరికి వస్తామని చెప్పి తెలిపారు. అదేవిధంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల మీద మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున వాళ్ళ మీద అగైనెస్ట్గా కేసు అయితే ఫైల్ చేయడం జరుగుతుంది. దీని మీద నిజాలు పోలీసులు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.